శివుడే అంత మంగళకరుడైతే ఏ చతుర్ముఖ బ్రహ్మ బొటన వేల్లోంచి నువ్వు పుట్టావో ఆ బ్రహ్మగారు పరమశివుడి యొక్క పాదరేణువుల్ని తల మీద చల్లుకుంటున్నాడు నాకు శక్తి రావాలని. బ్రహ్మగారిని చూసి నీకు బుద్ధి రాలేదరా? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? శంకరుడి గురించి తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? శివ అన్న మాట నోటి వెంట వస్తే కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి మహాపాతకములు దగ్ధమవుతాయి. అటువంటి శివనామాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతావా? శివనామం చెప్పుకున్న వాడికి లోటు లేదు. కవి పుష్పంబగు, రాయి కూడా పువ్వైపోతుంది, సముద్రము భూమి అయిపోతుంది, వజ్రము పూలదండైపోతుంది. అంతటి అభయంకరుడై ఎవరి నామం చెప్పుకుని లోకాలన్నీ సంతోషపడిపోతున్నాయో అటువంటి మహాత్ముణ్ణి పట్టుకుని అనరాని మాటలంటావా? దాని లోపల ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నీ చిత్తం వచ్చినట్టు మాట్లాడతావా? కోట్లకి పడగలిచ్చిన వాడికి డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికి అది వస్తుందంటే ఆయన నిజంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ అవసరం కలిగింది ఈశ్వర అని పూజా మందిరంలో చెప్పుకుంటే ఈశ్వరుడు అనుగ్రహించి ఇస్తాడు, నన్ను నమ్మండి. నాకు వేదిక మీద చెప్పడం ఇష్టం లేదు, అనుభవాలు ఇవ్వగలడు ఈశ్వరుడు. ఎప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ఈశ్వరుని నమ్మడం కాదు, రోజు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి మిమ్మల్ని మీరు పట్టుకోండి. అది ధర్మం. మనుషులు నమ్మడం కంటే దేవుణ్ణి నమ్మడంలో 4 ప్రయోజనాలు ఉన్నాయండి. డైరెక్ట్ ప్రయోజనాలు మీరు చేసి చూడడం తెలుస్తుంది. డైరెక్ట్ 4 ప్రయోజనాలు ఉన్నాయి. 1, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒకటే లెక్క, నేరుగా దొరుకుతాడు. బ్రోకరేజ్ ఉండదు దేవుడికి, ఇంకా డిప్యుటేషన్ ఉండదు, నేరుగా అంతే. 2వ ప్రయోజనం, ఒక్కరితో సరిపోతుంది. మానవులను ఆశ్రయించామనుకోండి, పోలీసు ఆయన్ని ఆశ్రయించాలి, కోర్టులో లాయర్ గారిని ఆశ్రయించాలి, మళ్ళీ ఓ గోండాన్ని కూడా ఆశ్రయించాలి అవసరమైతే. మన తరఫున మాట్లాడడానికి ఓ 10 మంది దొంగ సాక్షులు కూడా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. సింగిల్ విండో సిస్టమ్, ఒక్కరితో సరిపోతుంది. భగవంతుడు చెబితే అంతర్యామి, ఆయన చూసుకుంటాడు. 3, రూపాయి ఖర్చు లేని పని. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక పువ్వు పెడితే చాలు, ఆకెడితే అది కూడా పెట్టకపోయినా నమస్కారం పెట్టచ్చు. 4వది ఉందండి, తక్షణం స్పందిస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ భగవంతుడు జడ్జిమెంట్ వెంటనే ఉంటుందమ్మా, సాక్షులు విచారణ ఉండదు. తేజ, మన కాన్సెప్ట్ అంతా ఏం తెలుసా? వీళ్ళేంద్ర తల గుడికి పోతారో, మధ్యాహ్నం అయితే ముందు అవుతారు అనేసి కాన్సెప్ట్ అది.